హలో నమస్తే. వెల్కమ్ టు శోభితాస్ కార్నర్. దివాళీ వచ్చేస్తుంది కదండీ! దివాళీ అంటేనే ఫుల్ ఆఫ్ లైట్స్. మనం ఇంటిని ఫుల్‌గా లైట్స్‌తో డెకరేట్ చేస్తాం కదా! ఈరోజు వీడియోలో పాత ఓల్డ్ సీడీస్‌ని కొంచెం డెకరేట్ చేసుకొని మనం లైట్స్ దియాస్‌తో ఎలా డెకరేట్ చేయాలో చూద్దాము. వీటి కోసం మనకు కావాల్సినవి ఏదైనా ఫోమ్ షీట్, పాత పిస్తా షెల్స్, ఏవైనా మన దగ్గర ఉన్న కుందన్స్, ఇంకా గ్లిటర్. ఇప్పుడు ఇక్కడ నేను 3 డిజైన్స్ చూపించబోతున్నానండి. ఒక డిజైన్లో వచ్చి ఒక ఫోమ్ షీట్ని చిన్న సర్కిల్ షేప్లో డ్రా చేసుకుని కట్ చేసుకోండి. ఒక ఓల్డ్ సీడీ తీసుకుని గ్లూ సాయంతో కట్ చేసుకున్న ఫోమ్ షీట్ని దానిపై స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ అట్లాగే ఇంకొంచెం గ్లూ అప్లై చేసి సీడీ పైన మన దగ్గర గ్లిటర్స్ ఉంటాయి కదా, కలర్స్ ఏవైనా మనకి నచ్చినటువంటి గ్లిటర్, ఏదైనా కలర్ గ్లిటర్ని అప్లై చేసిన గ్లూ పైన స్ప్రింకిల్ చేసుకోవాలి. కొంచెం ఒక 1 మినిట్ అట్లా డ్రై అవ్వనివ్వండి. డ్రై అయిన తర్వాత సీడీని జస్ట్ స్లోగా ఇట్లా ట్యాప్ చేయండి. ఎక్స్ట్రా గ్లిటర్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్న పిస్తా షెల్స్కి గ్లూ అప్లై చేస్తున్నాను. అప్లై చేసి దీనిపైన మనకి వేసుకోవాలి అనుకుంటే పెయింట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ గ్లిటర్ స్ప్రింకిల్ చేశాను అనమాట. ఇట్లా అన్నీ చేసుకుని ఒక 1-2 మినిట్స్ డ్రై అవ్వనిచ్చాను. ఇట్లా రెడీ అయినాయి. కలర్ ఏదైనా మన చాయిస్ అండి. ఇప్పుడు సీడీ పైన మన దగ్గర ఉన్నటువంటి కుందన్స్ ఏవి అవైలబుల్గా ఉంటే వాటిల్ని స్టిక్ చేసుకోవాలి. గోల్డ్ కలర్ గ్లిటర్ని సీడీ మీద పేస్ట్ చేసాం కదా, దానిపైన నేను ఈ కుందన్స్ని పెడుతున్నాను. అండ్ ఈ కుందన్స్ అనేవి కూడా కంప్లీట్లీ మీ చాయిస్. ఇట్లా మొత్తం అన్ని కుందన్స్ స్టిక్ చేశాక సీడీ ఇట్లా రెడీ అయింది. ఇప్పుడు ఇందాక పిస్తా షెల్స్ని కూడా గ్లిటర్తో డెకరేట్ చేసుకున్నాం కదా, వాటిల్ని ఇప్పుడు మళ్ళీ దీని నెక్స్ట్ బార్డర్ లాగా సీడీకి కొంచెం గ్లూ అప్లై చేసి వీటిల్ని స్టిక్ చేస్తున్నాను, పిస్తా షెల్స్ని. మీరు ఈ పిస్తా షెల్స్ ప్లేస్లో కుందన్స్, పొడవుగా ఉండే కుందన్స్ని కూడా ప్లేస్ చేసుకోవచ్చు. నేను కొనడం ఎందుకని నా దగ్గర ఉన్న షెల్స్ని ఇట్లా రీయూజ్ చేశాను. చూడండి ఇట్లా రెడీ అయింది. ఇది టైప్ 1. చూడండి ఇట్లా మొత్తం అన్నీ స్టిక్ చేశాక ఇట్లా వచ్చింది. ఇప్పుడు దీనిపైన ఒక దియా పెడుతున్నాను నేను. అట్లాగే ఇవి నేను ఇక్కడ రౌండ్ వైట్ సర్కిల్స్ లాంటి స్టోన్స్ తీసుకున్నాను కదా, మధ్యలో ఇంకొక కలర్ కుందన్స్ని కూడా పెట్టాను. మన దగ్గర ఉండేటటువంటి ఐటమ్స్తో మనం ఎట్లా అయినా డిజైన్ చేసుకోవచ్చండి. వచ్చేసి టైప్ 2. ఇందులో కూడా ఒక ఓల్డ్ సీడీని తీసుకున్నాను. ఒక గ్లిటర్ షీట్, కలర్ మన ఇష్టం అండి. ఏదైనా సర్కిల్ లాగా కట్ చేసి మధ్యలో ఇట్లా రౌండ్ ఉంటుంది కదా, దాని దగ్గర స్టిక్ చేశాను. స్టిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ కొంచెం గ్లూ అప్లై చేసి దాని చుట్టూ బార్డర్ లాగా ఇక్కడ నేను గ్రీన్ కలర్ గ్లిటర్ని పిస్తా షెల్స్ మీద డెకరేట్ చేశాను. దాన్ని ఇట్లా రివర్స్ షేప్లో పేస్ట్ చేస్తున్నానండి. ఇందాక ఒకలా చేశాను, ఇప్పుడు ఇది ఇంకొక టైప్ అనమాట. ఇట్లా రివర్స్ డైరెక్షన్లో పేస్ట్ చేసిన తర్వాత మొత్తం ఇట్లా సీడీ ఇట్లా రెడీ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ దీనికి బార్డర్ కోసం నేను ఇక్కడ బ్లూ కలర్ కుందన్స్ తీసుకొని మళ్ళీ కొంచెం గ్లూ హెల్ప్తో నేను బ్లూ కలర్ కుందన్స్ని వీటికి బార్డర్ కింద పేస్ట్ చేస్తున్నాను. అలాగే నెక్స్ట్ మధ్యలో గోల్డ్ కలర్ చిన్న చిన్న బాల్స్ ఉన్నాయి నా దగ్గర, వాటిల్ని కూడా ఈ గ్రీన్ అండ్ బ్లూ కలర్ మధ్యలో ఇట్లా పేస్ట్ చేసుకుంటూ వచ్చాను. చూడండి ఫైనల్గా సీడీ ఇట్లా రెడీ అయింది. దీనిపైన మనం ఇట్లా క్యాండిల్ కానీ దియా కానీ ఏదైనా ప్లేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైప్ 3. ఇందులో కూడా మధ్యలో ఒక ఫోమ్ షీట్ ఆర్ఎల్స్ ఇక్కడ మనం మాకు ఫోమ్ షీట్ అవసరం లేదు అనుకుంటే కలర్ అయినా చేసుకోవచ్చు. అంటే నేను హోల్ కనిపించకుండా ఉంటుందని ప్రతిసారి గ్లిటర్ షీట్తో రీప్లేస్ చేశాను అనమాట. అయిన తర్వాత మళ్ళీ కొంచెం గ్లూ అప్లై చేస్తున్నాను. అప్లై చేసి ఇక్కడ సీడీ మొత్తాన్ని నేను ఒక కలర్ గ్లిటర్తో పేస్ట్ చేస్తున్నానండి. ఇక్కడ నేను బ్లూ కలర్ గ్లిటర్ యూస్ చేస్తున్నాను సీడీని డెకరేట్ చేయడం కోసం.
ఇట్లా మొత్తం సీడీని అంతటిని కూడా గ్లిటర్తో డెకరేట్ చేసుకోవాలి. ఒక 1-2 మినిట్స్ డ్రై అవ్వనివ్వాలి. తర్వాత సీడీ ఇట్లా రెడీ అవుతుంది. తర్వాత దీనిపైన స్టిక్ చేయడం కోసం చిన్న చిన్న రోజ్ ఫ్లవర్స్ పేపర్స్తో చేద్దామండి. దానికోసం నేను ఇక్కడ ఒక కలర్ పేపర్ తీసుకుని దాన్ని సర్కిల్ షేప్లో డ్రా చేసుకొని దాన్ని కట్ చేసుకుంటున్నాను. కలర్ పేపర్ ఏదైనా కలర్ తీసుకోవచ్చు. కట్ చేసిన తర్వాత ఈ సర్కిల్ని ఇట్లా చూపిస్తున్న వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్న విధంగా స్పైరల్ లాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఏదైనా ఒక పెన్సిల్ ఆర్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ యూజ్ చేసి ఇట్లా చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. దగ్గరకంటూ మనం గట్టిగా ఫోల్డ్ చేసే దాన్ని బట్టి మనకి రోజ్ యొక్క స్టిఫ్నెస్ అనేది మంచిగా వస్తుంది. చూడండి, ఇట్లా రోజ్ ఫ్లవర్ని ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత లాస్ట్లో కొంచెం గ్లూ అప్లై చేసి ఫ్లవర్ని ఒకసారి స్టిక్ చేసుకోవాలి. అది ఊడిపోకుండా ఫర్మ్గా ఉంటుంది. చూడండి, ఈ విధంగా నేను ఇక్కడ రెడ్ కలర్ పేపర్ తీసుకుని రోజ్ ఫ్లవర్స్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఇందాక గ్లిటర్తో డెకరేట్ చేసుకున్న సీడీ పైన వీటిల్ని అరేంజ్ చేస్తున్నాను. మొత్తం ఈ రెడ్ కలర్ ఫ్లవర్స్ అన్నిటినీ అగైన్ మళ్ళీ ఇక్కడ డిజైన్ అనేది మన చాయిస్ అండి. ఇలా మొత్తం రోజ్ ఫ్లవర్స్ పెట్టిన తర్వాత నా దగ్గర వైట్ కలర్ చిన్న చిన్న బాల్స్ లాంటివి ఉన్నాయి. సో దీనికి సీడీకి బార్డర్గా ఈ వైట్ కలర్ బాల్స్ని బార్డర్ లాగా ప్లేస్ చేస్తున్నాను. ఇట్లా గ్లూ హెల్ప్తో పేస్ట్ చేసుకోవాలి. ఇట్లాగే మొత్తం అన్నిటినీ చేయాల్సి ఉంటుంది. ఫైనల్గా చూడండి, మన సీడీ ఇట్లా రెడీ అయింది. ఇప్పుడు దీనిపైన ఒక చిన్న క్యాండిల్ ఆర్ దియాని ప్లేస్ చేసుకోవాలి. చూడండి, లైట్స్ ఆఫ్ చేస్తే ఎంత షోగా ఎంత బ్రైట్గా ఉందో. మొత్తం నేను తయారు చేసిన 3 సీడీస్ కూడా ఇట్లా ఉంటాయి. చూడండి, డిజైన్స్ అనేవి ఐడియాస్ అనేవి మనకిష్టం, మన చాయిస్ ప్రకారం చేసుకోవచ్చు. హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.